ఏంటి నేను అక్కడ తలుచుకుంటే నీకు ఇక్కడ ఎలా తెలిసిందిరా? ఒక డౌట్ వస్తా ఉంది బస్. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? నా డౌట్ ఇది పార్టీ విధానం అని నేను చెప్పట్లేదు. కేవలం నా వ్యక్తిగతమైనటువంటిదే. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇతని రహస్య స్నేహితులు చాలా మంది ఉన్నారు. మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా. అందువల్ల వెంకటేశ్వర స్వామిని ఆంధ్ర నుంచి తరలించడానికి ఏదైనా కుట్ర జరుగుతుందా అనేది అనుమానం కూడా నాకు వస్తా ఉంది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. బాగున్నారా ఆంటీ? మీరు వచ్చేసిన ఆంబోత్ అంటారు తెలుసా మీకు? పల్లెటూరులో ఉంటది. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే ఈ ఫీల్ టవర్ ఇంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు, బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్ధం, ఈ లడ్డూలో కల్తీ జరగలేదు. బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్. మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది సార్. ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం. తక్కువగా చూశాను అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద 1000 కాళ్ల మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు. దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు. అంతయు మాయామోహితముగా ఉన్నది. విజయవాడలో 25కు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది జగనన్న మీద. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? చట్టనా కొడక. పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు. రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన బ్యాడ్ నేమ్ నాకు రాని. అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు. చూసావా మాట మార్చేశాడు. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ కి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని కార్యక్రమాల్లో ప్రతిష్టగా దిగజారిస్తే అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఎక్కడ 420 గడు చెప్పను. నేను చెప్పాను, నేను ట్విట్టర్ లో కూడా చెప్పా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీక్ష చేయటం? అసత్య ఆరోపణలు చేసి, రుజువు కాని ఆరోపణలు చేసి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. రాజకీయ లబ్ధి పొందాలనుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు దీక్ష చెయ్యాలి. ఆయన దాన్ని ఏమంటారు? ప్రక్షాళన చేసుకోవాలి. అయ్యా పొరపాటు అయిపోయింది, నేను అసత్య ఆరోపణ చేశాను, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని చేశాను, కాబట్టి నేను క్షమించమని ఆయన చేయాలి. ఈయన ఎందుకు చేస్తాడు బాబు? నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు నాకు అర్థం కాల. అంటే బురద జల్తాం ఏంటి నాకు అర్థం కాల. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. దీక్షలతో కూడా రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని మీద బురద జల్లాలని ప్రయత్నం చేయటం తప్పు కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, ఇలాంటి తప్పులు మీరు ఎందుకు చేస్తున్నారు? అన్యాయం కదా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. దమ్ముంటే సర్టిఫికేట్లు చూపించండి అయ్యా. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాడిన నెయ్యిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పండి అయ్యా. అరుస్తున్నాడు భయ్యుడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.